హైదరాబాద్లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అరెస్ట్ అయ్యాడు. హత్యాయత్నం కేసులో మొయినాబాద్ పోలీసులకు చిక్కాడు. క్రిమినల్ సయ్యద్ బర్హానుద్దీన్. అతని వద్ద నుంచి బెంచ్ కారు, క్రికెట్ బ్యాట్, ఐరన్ రాడ్, 25 హాకీ స్టిక్స్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లలో 14 కేసులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ మాజీ మంత్రి అన్న కొడుకును హనీ ట్రాప్లోకి దించాడు క్రిమినల్ బర్హానుద్దీన్. ఆ తర్వాత అతన్ని బ్లాక్మెయిల్ చేసి 25 లక్షలు వసూలు చేశాడు ఈ కేటుగాడు. అంతేకాదు, రాహుల్ గాంధీ పీఏనంటూ అప్పటి జార్ఖండ్ సీఎంకు ఫోన్ చేశాడు. మైనింగ్ కాంట్రాక్ట్ ఇవ్వాలంటూ అప్పటి జార్ఖండ్ సీఎంకు ఫోన్లో హుకుం జారీ చేశాడు. అయితే అప్పటి జార్ఖండ్ సీఎం ఆదేశాలతో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్లోని నిందితుడిపై 11 కేసులు, ఇతర రాష్ట్రాల్లో మరో 4 కేసులు ఉన్నాయి. ఈడీ కేసులో ఓ ఐఏఎస్ అధికారిని బ్లాక్మెయిల్ చేశాడు క్రిమినల్ బర్హానుద్దీన్. ఈడీ కేసు నుంచి తప్పిస్తానంటూ ఓ ఐఏఎస్ అధికారి నుంచి 1.5 కోటి వసూలు చేశాడు. కాగా ఈ గరాణా కంత్రిగాడిని మొయినాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. పలువురు వీవీఐపీల పేరుతో మోసాలకు పాల్పడ్డాడు సయ్యద్ బర్హానుద్దీన్. రాహుల్ గాంధీ పీఏనంటూ ఛత్తీస్గఢ్లో మోసాలకు పాల్పడ్డాడు. ఏకంగా ఛత్తీస్గఢ్ సీఎం కార్యాలయం సిబ్బందికే కుచ్చుటూపి వేసేందుకు ప్రయత్నించాడు. మైనింగ్ ఇప్పిస్తానంటూ కోట్ల రూపాయల మేర మోసం చేశాడు. ఛత్తీస్గఢ్ క్యాడర్కి చెందిన ఓ ఐఏఎస్ అధికారిని మోసం చేశాడు. పీఎం కార్యాలయంలో పనిచేస్తున్నానంటూ ఐఏఎస్ను నమ్మించాడు మోసగాడు. ఐఏఎస్పై అప్పటికే కొనసాగుతున్న సిబిఐ ఎంక్వైరీని రద్దు చేయిస్తానంటూ 1.5 కోటి తీసుకుని పారిపోయాడు ఈ జాదుగాడు. అంతేకాదు, హైదరాబాద్లో ఓ బిజినెస్ మ్యాన్ను ఈడీ అధికారులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసి ఆ వ్యాపారిని మోసం చేశాడు. నకిలీ ఈడీ కార్యాలయాన్నే సృష్టించాడు కేటుగాడు. అదే కార్యాలయానికి వ్యాపారిని పిలిపించి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. మరోవైపు మొయినాబాద్లో 2 ఏళ్ల క్రితం ఓ భూ కబ్జా చేసే ప్రయత్నంలో అతనిపై కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో సయ్యద్ బుర్హానుద్దీన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ విచారణలో సయ్యద్ బుర్హానుద్దీన్ గరాణా మోసాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసుని మీద అన్నిటి మీద కంప్లైంట్స్ చేయటము, ఇతన్ని ఫస్ట్ పట్టుకుంటే మిగతా వాళ్ళందరినీ ఈజీ అన్నట్టు. వేరే వాళ్ళని ఎవరిని పట్టుకున్నా వీడు పారిపోతాడు. ఇంకైతే దగ్గర హైదరాబాద్లో ఒక టాప్ ఇండస్ట్రీ ఒక ఎంటర్ప్రెన్యూర్కి నోటీసులు పంపించి ఈడీ నోటీసులు వచ్చినాయి, ఆ ఈడీ వాళ్ళని నేనే మేనేజ్ చేసి పెడతానని అతను తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఒక పెద్ద హోటల్లో కూర్చోబెట్టి కోట్లు సూట్స్ అన్నీ వేసుకొని టైస్ కట్టుకున్న ఒక వ్యక్తులను తెచ్చి వీళ్ళే ఈడీ ఆఫీసర్స్ అని చెప్పి ఒక షో చేసే క్రమంలో అనుమానంతో మళ్ళీ ఇక్కడ కంప్లైంట్ ఇస్తే అప్పుడు అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇట్లా అన్ని సెంట్రల్ ఏజెన్సీస్ని అడ్డం పెట్టుకొని అతని దగ్గర ఉన్న కాంటాక్ట్స్ లేకపోయినా కాంటాక్ట్స్ ఉన్నాయని పొలిటీషియన్స్ని బదనాం చేస్తూ పబ్లిక్ ఫిగర్. ఈరోజు మొయినాబాద్ పోలీసులు ఒక నటోరియస్ క్రిమినల్ వీడు అతను అరెస్ట్ చేయడం జరిగింది. సయ్యద్ బుర్హానుద్దీన్ ఎలియాస్ బుర్హాన్, ఓపీ సింగ్ ఎలియాస్ ఓపీ శర్మ. ఈ 3 పేర్లలో ఇక్కడ ఇండియాలో అన్ని స్టేట్స్లో డిఫరెంట్ నేమ్స్తో తిరిగి ఫ్రాడ్ చేస్తుంటాడు. ఇతను 2023 సంవత్సరంలో ఒక 6 ఎకరాల భూమి పంచాయతీలో మొయినాబాద్ లిమిట్స్లో ఇంకొక 8 మందితో కలిసి ఒక భూమిని కబ్జా తీసుకోవటానికి ప్రయత్నించి అడ్డం వచ్చిన వాళ్ళని హత్య చేయడానికి ప్రయత్నించిన కేసులో ఇతను నిందితుడిగా ఉన్నాడు. ఇతను పోలీస్ మీద మన కోర్టులో కేసు వేసి నాట్ టు అరెస్ట్ అని చెప్పి తీసుకొని స్టే తీసుకురావటం, దాని తర్వాత పోలీస్ దాన్ని పర్సూ చేసి ఆ స్టే వెకేట్ చేసిన తర్వాత నిన్న ఇతన్ని అదుపులో తీసుకొని అరెస్ట్ చేయడం జరిగింది. ఇతను ఇప్పటి వరకు హైదరాబాద్ సిటీలో 4 క్రిమినల్ కేసులు, తర్వాత సైబరాబాద్లో 8 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ మొత్తము 12 కేసుల్లో కొన్ని ఫైనలైజ్ అయినాయి, కొన్ని కోర్టులలో పెండింగ్ ఉన్న పరిస్థితి ఉంది. ఇతను ఎంఓ ఏంటంటే ఈ చీటింగ్లో ఇతను తిట్ట కాబట్టి చాలామంది ఫేమస్ లీడర్స్తో సెలబ్రిటీస్తో ఫొటోస్